మహబూబాబాద్ జిల్లా మరిపెడ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన బియ్యంలో పురుగులు రావడం తీవ్ర కలకలం రేపింది. పాఠశాలలో పురుగులు పట్టిన బియ్యంతోనే వంట చేసి పిల్లలకు వడ్డిస్తున్నారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారంటూ పాఠశాల సిబ్బంది తీరుపై మండిపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న 10వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ బదావత్ బేబీ రవి వెంటనే పాఠశాలను సందర్శించారు. స్టాక్ రూంలోని బియ్యాన్ని, వండుతున్న ఆహారాన్ని పరిశీలించగా బియ్యంలో భారీగా పురుగులు ఉండటంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యానికి భంగం కలిగిస్తున్న వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్కూలుకు నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని, మధ్యాహ్న భోజన నాణ్యతపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ జరపాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. మీరు కావాలంటే కిలో బియ్యం ఎక్కువ ఉండండి. నేను మహబూబాబాద్ జిల్లా మరిపెడ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన బియ్యంలో పురుగులు రావడం తీవ్ర కలకలం రేపింది. పాఠశాలలో పురుగులు పట్టిన బియ్యంతోనే వంట చేసి పిల్లలకు వడ్డిస్తున్నారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారంటూ పాఠశాల సిబ్బంది తీరుపై మండిపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న 10వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ బదావత్ బేబీ రవి వెంటనే పాఠశాల సందర్శించారు. స్టాక్ రూంలోని బియ్యాన్ని, వండుతున్న ఆహారాన్ని పరిశీలించగా బియ్యంలో భారీగా పురుగులు ఉండటంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యానికి భంగం కలిగిస్తున్న వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్కూలుకు నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని, మధ్యాహ్న భోజన నాణ్యతపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ జరపాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ఇన్ ద్వారా శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అక్కడ ఉన్న విద్యార్థులపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? గుడ్ ఈవినింగ్ లావణ్య. ఏదైతే మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో చిన్న పిల్లల విషయంలో ఒక పురుగులు పడ్డ ఆహారాన్ని అందించడం చాలా దురదృష్టకరం అని చెప్పుకోవచ్చు. ఇదే మరిపేడ మున్సిపాలిటీ పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనానికి వినియోగించే బియ్యం పురుగుల ఘటన కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. పాఠశాలలో విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనానికి ఉపయోగిస్తున్న బియ్యం పురుగులు పట్టి ఉన్నాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అంటే అన్నం వండించే క్రమంలో పురుగులు రావడంతో విద్యార్థులు చాలా ఇబ్బంది పడుకుంటూ తన తల్లిదండ్రులతో చెప్పడంతో తల్లిదండ్రులు స్కూల్ కు వచ్చేసి మధ్యాహ్న భోజనం వండుతున్న బియ్యాన్ని పురుగులు పట్టి ఉన్నాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపేలా పురుగుల పట్టిన బియ్యంతో వంట చేస్తున్నారని పాఠశాల నిర్వాహకులపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై తెలుసుకున్న 10వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ బదావత్ బేబీ రవి వెంటనే పాఠశాలకు సందర్శించారు. స్టాక్ రూమ్ లో నిల్వ ఉంచిన బియ్యాన్ని మూట విప్పి, అంటే ఏదైతే సీల్ చూడడంతో దాంట్లో పురుగులు చాలా ఉన్నట్టు ఆమె తన పరిశీలనలో తేలిందని చెప్పుకోవచ్చు. బియ్యంలో భారీగా పురుగులు ఉండడానికి చూసిన పాఠశాల సిబ్బందిపై అసహనం వ్యక్తం చేస్తూ చాలా గట్టిగా ఆమె మందలించినట్టు అయితే తెలియవచ్చిన పరిస్థితి ఉంది. చిన్నపిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు, ఇలాంటి నిర్లక్ష్యపు చర్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె వెంటనే విద్యాశాఖ ఉన్నతాధికారితో ఫోన్ లో మాట్లాడగా మేము తక్షణమే వారిపై చర్య తీసుకుంటామని స్థానిక ఎంఈఓ అయితే వారికి మాట ఇచ్చినట్టు ఒక సమాచారం అవుతుంది. ఇదే విషయంపై అక్కడ ఉన్న ఎంఈఓకు మన స్వతంత్ర ప్రతినిధి టీవీ ఫోన్ ఇన్ లో మాట్లాడగా, సార్ అది తప్పైపోయింది, దాని విషయంపై వారిపై తగిన చర్య తీసుకుంటాం, మేము లేము అక్కడ, తక్షణమే రేపు విజిట్ చేసి దానిపై ఖచ్చితంగా చర్య తీసుకుంటామని ఎంఈఓ కూడా గట్టిగా చెప్పడం జరిగింది. ఇదే విషయంపై పురుగులు ఉండడాన్ని చూసిన పాఠశాల సిబ్బందిపై అక్కడ ఉన్న ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. తక్షణమే నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని, బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవాలని అయితే ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యమైన విధంగా అందించాలని అక్కడ ఉన్న స్థానికులైతే ఆ పాఠశాల వార్డెన్ పైతో పాటు వంటశాల వండే వారిపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ సంబంధిత విద్యాశాఖ అధికారులు కనీసం అటువంటి వ్యవహారాలని కనీసం ఎంఈఓ దృష్టిలో పెడితే కూడా మేము చూస్తాంలే, మేము వస్తాంలే అని వ్యంగ్యంగా మాట్లాడినట్టు కూడా తెలిసింది. తనపై అది ఎంఈఓ పై కూడా తక్షణ మేము బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఎవరైతున్నారో మేము డిఓ కంప్లైంట్ చేస్తాం, ఎంఈఓ కానీ ఇక్కడ స్థానిక వార్డెన్ కానీ నిర్లక్ష్యం వివరించడం వల్లనే ఈ పురుగులు పట్టిన అన్నాన్ని విద్యార్థులకు ఇస్తున్నారు. ఇది ప్రభుత్వం కూడా
చేతగాంతనం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె ప్రభుత్వంపై కూడా ఆరోపణ చేసిన పరిస్థితి నెలకొంది లావణ్య. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. నాకు ఇప్పుడు ఛాన్స్ వచ్చి ఆటో పెట్టి మార్పిచ్చేస్తాను నేను. లాస్ట్ ఏప్రిల్ ఎండింగ్లోనే